హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా పుష్ప 2. పుష్ప సినిమాలో చూపే బంగారమాయనే శ్రీవల్లి అనే మెలోడీ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2లో కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారట. పైగా ఈ పాటను త్వరలోనే విడుదల చేస్తారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా తొలిపాట బాగా హిట్ అయింది. పైగా మొదటి సాంగ్ సోషల్ మీడియాతో సహా వరల్డ్ వైడ్గా మ్యూజిక్ చార్ట్ని రూల్ చేసింది. పుష్ప 2లో మెలోడీ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. పుష్ప అంటూ సాగే పాటతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బన్నీ హుక్ స్టెప్లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ క్రేజీ సాంగ్కు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడంలో నెటిజన్లు చాలా బిజీగా ఉన్నారు. ఈరోజు అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అనసూయ భీకరంగా కనిపించింది. అనసూయ పోజును చూస్తుంటే ఆమె ఎవరినో ఆజ్ఞాపిస్తున్నట్టుంది. మొత్తానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్లో అనసూయ దాక్షాయినిగా కనిపించబోతుంది. ఇంతకీ పుష్పరాజ్పై దాక్షాయిని పగ తీర్చుకుంటుందా లేదా అనేది, ఆమె భర్త మంగళం శ్రీను ఏమయ్యాడు, సమాధానాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎడిటర్ ఆంటోనీ రూబిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినపడుతున్నాయి. పుష్ప 2ని ఆగస్టు 15, 2024న వరల్డ్ వైడ్ థియేటర్లో రిలీజ్కి షెడ్యూల్ చేయబడింది. అందుకోసం ఎడిటర్ తక్షణ రీప్లేస్మెంట్ అవసరం. ప్రఖ్యాత ఎడిటర్ నవీన్ నూలిని ఈ భారీ ప్రాజెక్టులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన తొందరలోనే రావచ్చు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.